ఒకరోజు మహారాజు అక్బర్ తన రాజసభలో గంభీరంగా కూర్చుని మంత్రుల తెలివిని పరీక్షించాలని నిర్ణయించాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు, ఏ దిశలో చూస్తాడు, ఏమి చేస్తాడు అని ప్రశ్నించగాని సభ అంతా నిశ్శబ్దమైంది. ఎవరికీ సమాధానం దొరకలేదు. అప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చిన బీర్బల్ ఒక గ్లాసు పాలు చూపించి, పాలలో వెన్న కనిపించకపోయినా అది అంతటా ఉన్నట్లే. దేవుడు కూడా ప్రతిచోటా ఉంటాడు మహారాజా అన్నాడు. తరువాత ఒక దీపం వెలిగించి, ఈ దీపం వెలుగు అన్ని దిశల్లో వ్యాపించినట్లే దేవుడు కూడా అన్ని దిశల్లో చూస్తాడు అని చెప్పాడు. చివరిగా సింహాసనం మీద కూర్చుని, దేవుడు ఒక క్షణంలో రాజును సాధారణ వ్యక్తిగా, సాధారణ వ్యక్తిని రాజుగా మార్చగల శక్తివంతుడు అని చెప్పగానే అక్బర్ ఆశ్చర్యంతో చిరునవ్వు చిందించాడు. ఆ రోజు రాజసభలో అందరూ గ్రహించిన నిజం ఒక్కటే: తెలివి, సమయస్ఫూర్తి, ధైర్యం ఉన్నవాడే నిజమైన విజేత.